హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వారి జీవితంలో రాబోయే ఒక అత్యంత కీలకమైన కాలం గురించి. ముఖ్యంగా ఫిబ్రవరి 19, 20, 21, 22, 23 తేదీలలో మీ జీవితంలో జరగబోయే మార్పులు మీ ఆలోచనల దిశను, మీ భవిష్యత్తు ప్రయాణాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక మంచి శుభవార్త, శుభ సంకేతం, ఒక ఆశాజనకమైన సమాచారం ఈ తేదీల తర్వాత మీలో చాలామందికి ఇది నిజంగా నమ్మలేని స్థాయిలో ఆనందాన్నిచ్చే వార్తగా ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా జీవితంలో చాలా లోతుగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. మీరు బయటికి ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన భావాలు, అనుభూతులు దాచుకొని ఉంటారు. గత కొన్ని నెలలుగా మీలో చాలామంది ఒక రకమైన మానసిక ఒత్తిడి, అయోమయం, ఇంత కష్టపడి కూడా ఎందుకు ఫలితం రావడం లేదు అనే బాధను అనుభవించి ఉంటారు. కానీ ఫిబ్రవరి 19 తర్వాత ఆ భావన క్రమంగా మారటం మొదలవుతుంది. మీ జీవితంలో ఏదో ఒక మూలన కొత్త వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఈ రాశి వారికి దేవుడు కూడా ఒక పరీక్షను ముగించి ఒక వరాన్ని ఇవ్వబోతున్నట్లు కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి, చేసిన సహనానికి, చూపించిన ఓర్పుకు ఇప్పుడు ఫలితం అందే సమయం దగ్గర పడింది. ముఖ్యంగా మీరు ఎవరి ముందు చెప్పుకోకుండా లోపలే భరించిన బాధలు, అవమానాలు, నిరాశలు ఇప్పుడు మీకే బలంగా మారుతాయి. ఈ మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం చాలా గట్టిగా మొదలవుతుంది. ఫిబ్రవరి 19 తర్వాత మీ జీవితంలో ఒక కీలక మలుపు తిరగబోతుందని చెప్పడానికి ప్రధాన కారణం మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పు. ఇప్పటి వరకు మీరు భయపడిన విషయాలే ఇప్పుడు మీకు ధైర్యాన్ని ఇవ్వడం మొదలు పెడతాయి. నేను ఇది చేయగలనా అనే సందేహం కంటే ఇది నేను తప్పకుండా చేయాలి అనే నమ్మకం మీలో బలపడుతుంది. ఈ మానసిక బలం వలనే కొత్త అవకాశాలు మీ వైపు ఆకర్షితమవుతాయి. ఈ రోజుల్లో ఈ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏంటంటే ప్రతి ఒక్కరిని నమ్మడం అవసరం లేదు, కానీ తన మీద తాను నమ్మకం పెట్టుకోవడం చాలా ముఖ్యం. గతంలో మీరు కొన్ని సంబంధాల్లో మోసపోయి ఉండవచ్చు, కొందరు మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే అనుభవం మీకు ఒక గొప్ప పాఠంగా మారుతుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట పట్టించుకోకూడదు అనే స్పష్టత మీకు వస్తుంది. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఫిబ్రవరి 19 తర్వాత ఈ రాశివారి జీవితంలో జరిగే శుభ పరిణామాలు కేవలం అదృష్టం వలన రావు. మీరు గతంలో చేసిన కర్మ, చేసిన ప్రయత్నం, చేసిన త్యాగం అన్నీ కలిసి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. అందుకే ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం కోల్పోకూడదు. చిన్న అవకాశం వచ్చినా దాన్ని తక్కువగా చూడకూడదు. ఈ కాలంలో చాలామంది ఈ రాశివారు ఇంతకాలం ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు అర్థమవుతుందని అనుకునే పరిస్థితి వస్తుంది. గతంలో జరిగిన సంఘటనలు, విఫలమైన ప్రయత్నాలు, వాయిదా పడిన అవకాశాలన్నీ కూడా ఒక కారణంతోనే జరిగాయని మీకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. దేవుడు మీకు సరైన సమయంలో సరైన దారిని చూపించడానికి ఆలస్యం చేశాడని మీకు అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మీ మాటకు, మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోసం, మీ నిర్ణయానికి విలువ ఇవ్వడం మొదలు పెడతారు. ఇది మీ వ్యక్తిత్వంలో వచ్చిన అంతర్గత మార్పు వలన జరుగుతుంది. మీరు చెప్పే మాటల్లో గట్టి నమ్మకం, స్పష్టత కనిపిస్తుంది. ఫిబ్రవరి 19 తర్వాత ఈ రాశివారికి ఒక కొత్త ఆశ మొదలవుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక మార్గం కావచ్చు. ఏ రూపంలో అయినా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకుంటుంది. ఆ అధ్యాయం ప్రారంభం నెమ్మదిగా ఉన్నా దాని ప్రభావం మాత్రం చాలా కాలం నిలిచేలా ఉంటుంది. ఈ రాశివారికి రాబోయే ఈ 5 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ భవిష్యత్తును నిర్ణయించే సంకేతాలు ఇచ్చే రోజులు. మీరు చేసే చిన్న నిర్ణయం కూడా రేపటి పెద్ద ఫలితానికి కారణమవుతుంది. అందుకే ఈ కాలంలో మీ మనసు మాట వినండి. మీ అంతరాత్మను నమ్మండి మరియు భయాన్ని కాదు, ధైర్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే చివరిగా చెప్పే కొన్ని సూచనలు, జాగ్రత్తలు మీరు తీసుకుంటే
వచ్చే శుభ సంకేతాలు నిలకడగా ఉంటాయి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అవకాశాన్ని చేజార్చే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా చాలా లోతైన వ్యక్తిత్వం కలవారు. బయటకు ఎంత నిశ్శబ్దంగా గంభీరంగా కనిపించిన లోపల మాత్రం ఆలోచనల తుఫాను ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి పరిధిలోకి వస్తాయి. అది ఏమిటంటే జీవితాన్ని తేలిగ్గా తీసుకోకపోవడం, ఏ విషయమైనా పూర్తిగా అర్థం చేసుకొని లోతుగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వీరి స్వభావం. వీరు చాలా పట్టుదల కలవారు. ఒకసారి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటే ఎంత కష్టం వచ్చినా ఆ దారిని వదలరు. చిన్నపాటి అవమానాలు, అపజయాలు వీరిని కుంగదీసే బదులు మరింత కఠినంగా మారుస్తాయి. వీరి మాటల్లో కొంచెం కఠినత కనిపించిన మనసులో మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు. వీరు ఎవరికైనా సహాయం చేస్తే అది నిజమైన హృదయంతోనే చేస్తారు. వీరు అందరినీ త్వరగా నమ్మిస్తారు. కానీ ఒకసారి మోసం జరిగితే మళ్ళీ ఆ వ్యక్తిని జీవితంలోకి రానివ్వరు. ఈ లక్షణం వలనే వీరి జీవితంలో సంబంధాలు తక్కువగా ఉన్నవి మాత్రం చాలా బలంగా ఉంటాయి. వీరు పేరు ప్రతిష్టల కోసం కాదు, ఆత్మ సంతృప్తి కోసం పనిచేస్తారు. అందుకే చాలాసార్లు వీరి కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా బలంగా వస్తుంది. ఈ రాశి వారి గురించి చూస్తే వీరు సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా బాధ్యత తమ మీద వేసుకోవడం వీరికి అలవాటు. కుటుంబంలోనూ, కార్యాలయంలోనూ, స్నేహితుల మధ్యలోనూ వీరే ముందుండి నడిపించే పాత్ర పోషిస్తారు. అయితే ఈ బాధ్యతా భావం కొన్నిసార్లు వీరికి మానసిక ఒత్తిడిని కూడా తీసుకువస్తుంది. బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. తమ వారిని ఏ చిన్న బాధ తాకినా వీరు తట్టుకోలేరు. అయితే ఈ విషయం బయటకు చూపించరు. అందుకే చాలామంది వీరిని అర్థం చేసుకోలేరు. వీరి మౌనం వెనుక చాలా ఆలోచనలు, ఆందోళనలు దాగి ఉంటాయి. అయినా పరిస్థితి కోరినప్పుడు వీరు ధైర్యంగా నిలబడతారు. ఈ రాశివారు చాలా తెలివైన వారు. మాటలతో కాకుండా పనితో తమ సత్తా చూపించాలి అనుకునే స్వభావం వీరిది. ఎవరికైనా తమ బాధ చెప్పుకోవడం వీరికి ఇష్టం ఉండదు. అందుకే జీవితంలో చాలాసార్లు ఒంటరిగా ఉండిపోవలసి, పోరాడాల్సి వస్తుంది. కానీ ఒంటరితనమే వీరిని మానసికంగా చాలా బలంగా తయారు చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఒక విషయం బాగా గుర్తుంచుకుంటారు. తమ మీద తాము ఆధారపడటం నేర్చుకుంటారు. ఎవరి సహాయం లేకుండా కూడా జీవితాన్ని ముందుకు నడిపించగల శక్తి వీరిలో ఉంటుంది. వీరు డబ్బు విషయంలో, కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకునే స్వభావం వీరిలో తక్కువగా ఉంటుంది. కానీ ఒకసారి లెక్కలు వేసుకొని అడుగులు వేస్తే ఏ నిర్ణయం ఎక్కువసార్లు సక్సెస్ అవుతుంది. వీరు చాలా భావోద్వేగపరులు. చిన్న విషయానికే మనసుని గాయపడే స్వభావం వీరిది. అయితే ఈ భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం వీరికి రాదు. అందుకే లోపలే బాధపడుతూ బయటికి మాత్రం సాధారణంగా కనిపిస్తారు. వీరి జీవితంలో భావోద్వేగాలే పెద్ద పరీక్షగా నిలుస్తాయి. ప్రేమలో, స్నేహంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి మనసు ఇచ్చారంటే చివరి వరకు ఆ వ్యక్తికే అంకితమవుతారు. కానీ అదే సమయంలో మోసం జరిగితే చాలా తీవ్రంగా దెబ్బతింటారు. ఈ అనుభవాలే వీరిని ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎదగడానికి కారణమవుతాయి. జీవితంలో బాధలు వీరిని విరగ్గొట్టవు, మలిచేస్తాయి. ఈ రాశివారు చాలా గాఢమైన వ్యక్తిత్వం కలవారు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అవసరమైనంత మాత్రమే మాట్లాడతారు. మిగతా విషయాలు తమలోనే దాచుకుంటారు. ఈ స్వభావం వలన కొన్నిసార్లు ఇతరులు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ నిజానికి వీరు చాలా లోతైన ఆలోచన కలిగిన వారు. వీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటారు.
ఆ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. వీరు ఒక్కసారిగా ఎదగరు, కానీ నెమ్మదిగా స్థిరంగా ఎదుగుతారు. చివరికి మాత్రం చాలా బలమైన స్థాయిలో నిలబడతారు. ఇప్పుడు వీరికి స్నేహశీలులు, ఇతరులతో కలిసిపోవడం వీరికి సహజంగానే వస్తుంది. ఎక్కడున్నా పరిచయాలు పెంచుకోవడం, సంబంధాలు బలంగా ఉంచుకోవడం వీరి బలం. అయితే ఈ మంచి స్వభావం వలన కొన్నిసార్లు అనవసరంగా ఇతరుల భారాన్ని మోస్తారు. వారు జీవితంలో సహనం ఎక్కువగా కలిగి ఉంటారు. ఎంత కష్టం వచ్చినా, పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా ఓపికగా ఎదురుచూస్తారు. ఈ ఓర్పే చివరికి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. వీరు దేవుడిని విధిగా బలంగా నమ్మే స్వభావం కలవారు. అందుకే కష్టకాలంలో కూడా ఆశ వదలరు. వీరు ఆలోచనాత్మకులు. విషయం మీద నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. ఈ లక్షణం వలన కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోతాయి, కానీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం తప్పుగా ఉండవు. వీరి జీవితంలో స్థిరత్వం చాలా ముఖ్యం. వీరి కుటుంబాన్ని చాలా ప్రాముఖ్యతతో చూస్తారు. తమ వారి సుఖం కోసం తమ కోరికలన్నీ కూడా త్యాగం చేయగలరు. ఈ త్యాగభావమే వీరిని జీవితంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే ఈ స్వభావం వలన కొన్నిసార్లు తాము వెనకబడిపోతున్నాము అనే భావన కూడా వీరికి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా ఆశావాదులు. ఎంత కష్టం వచ్చినా ఇది కూడా దాటిపోతుంది అనే నమ్మకం వీరిలో ఉంటుంది. ఈ సానుకూల దృక్పథమే వీరిని ముందుకు నడిపిస్తుంది. వీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు స్వీకరించడంలో ముందుంటారు. వీరు జీవితంలో మార్పులను చూసి భయపడరు. మార్పులను స్వీకరించి దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడం వీరికి తెలుసు. అందుకే వీరు జీవితంలో ఒక దశలో వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ మార్పు సాధారణంగా మంచి దశలోనే ఉంటుంది. చివరగా వీరు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలవారు. భౌతిక విజయాలతో పాటు అంతరాత్మ శాంతిని కూడా కోరుకుంటారు. డబ్బు, పేరు వచ్చినా మనసుకు ప్రశాంతత లేకపోతే దాన్ని విజయం అని భావించరు. ఈ ఆలోచన విధానం వలన వీరి జీవితంలో సమతుల్యతను నిలుపుకోగలుగుతారు. ఈ విధంగా ఈ రాశివారు ఒక ప్రత్యేకమైన శక్తిని, ప్రత్యేకమైన గుణగణాలను కలిగి ఉంటారు. ఈ గుణాలన్నీ కలిస్తే లోతైన బలమైన జీవితాన్ని సీరియస్గా తీసుకునే వ్యక్తులుగా తయారు చేస్తాయి. ఈ రాశివారికి ఈ కాలంలో అత్యంత కీలకమైన అంశం మీలో దాగి ఉన్న ధైర్యం, పట్టుదల, పోరాట శక్తి అన్నీ ఒక్కసారిగా బయటికి రావడం మొదలవుతాయి. గతంలో మీరు చేయాలని అనుకున్న పనులు కానీ, ధైర్యం లేక వాయిదా వేసిన విషయాలు ఇప్పుడు ముందుకు కదిలే పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా ప్రయత్నానికి, సాహసానికి, కమ్యూనికేషన్కు, చిన్న ప్రయాణాలకు, స్వయం కృషికి సంబంధించి ఈ స్థానంలో ఈ రాశివారు ఇకపై ఇతరుల మీద ఆధారపడకుండా తమ శక్తితోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. ఇంతకాలం నేను ఎందుకు వెనుకపడ్డాను అనే ఆలోచన మీలో బలంగా పుట్టి అదే నేను కదిలించే ఇంధనంగా మారుతుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ధైర్యంగా ఉంటాయి. మీరు మాటల్లో స్పష్టత పొందుతారు. ఇప్పటి వరకు మీ అభిప్రాయాన్ని బయటకు చెప్పడానికి సంకోచించిన వారు కూడా ఇప్పుడు నేరుగా ధైర్యంగా మాట్లాడడం మొదలు పెడతారు. మీ మాటల్లో బలం పెరుగుతుంది. మీ ఆలోచనలకు ఒక స్పష్టమైన దిశ ఏర్పడుతుంది. ఈ మార్పు వలన కార్యాలయంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మీ మాటలకు విలువ పెరుగుతుంది. సోదరీమణులతో సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఏవైనా అపార్థాలు, దూరాలు ఉంటే అవి క్రమంగా తగ్గిపోతాయి. ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితి వస్తుంది. కొందరికి సోదరుల సహాయంతో కొత్త అవకాశం, కొత్త పని లేదా ఆర్థికంగా ఒక చిన్న మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో ఈ రాశివారు భయాన్ని జయించే దశలోకి ప్రవేశిస్తారు. ఇప్పటి వరకు మీరు బాధపడిన వ్యక్తులు, పరిస్థితులు, నిర్ణయాలు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించవు. ఈ రాశివారికి శారీరక శక్తి కూడా పెరుగుతుంది. అలసట, నిస్సత్వ, ఉత్సాహం లేకపోవడం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఉదయం లేచినప్పటి నుంచి ఏదో చెయ్యాలి అనే తపన, ఏదో సాధించాలి అనే ఆవేశం మీలో కనిపిస్తుంది. ఈ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఈ గోచార సమయంలో ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మాటల్లో కఠినత, నిర్ణయాల ఆవేశం రావచ్చు. అందుకే ఈ కాలంలో మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం, చర్య తీసుకునే ముందు పరిణామాలు గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారికి పెద్ద లాభం ఏంటంటే మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించడం. ఎంతకాలం ఇతరులు మీ విలువను గుర్తించకపోయినా ఇప్పుడు మీరు మీలో ఉన్న శక్తిని మీరు అర్థం చేసుకుంటారు. ఈ స్వీయ అవగాహన వలన మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఈ విశ్వాసమే రాబోయే నెలల్లో మీ జీవితానికి పునాదవుతుంది. ఉద్యోగం చేసే ఈ రాశి వారికి కొత్త బాధ్యతలు, కొత్త ఛాలెంజ్లు తీసుకుంటారు. మొదట అవి భారంగా అనిపించినా చివరికి అవే మీకు గుర్తింపు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు అయితే కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. చిన్నగా మొదలైన ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్దగా మారే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో ఈ రాశివారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అదేంటంటే ఎదురుచూసే సమయం ముగిసింది. ఇప్పుడు చర్య తీసుకునే సమయం మొదలైంది. మీరు ముందుకు అడుగులు వేస్తేనే విధి కూడా మీకు తోడుగా వస్తుంది. ఈ ధైర్యం, ఈ శక్తి, ఈ స్ఫూర్తి రాబోయే గోచారాల్లో మరింత బలపడుతుంది. ఇక్కడితో మీలో మంటను రగిలిస్తుంది. కానీ ఆ మంటను సరైన దారిలో నడిపిస్తేనే వెలుగులు వస్తాయి. ఈ వెలుగు ఎలా మీ కుటుంబ జీవితం, గృహ సంబంధిత విషయాలు, మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది. ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు మరొక కీలకమైన గోచార ప్రభావం పనిచేస్తుంది. అది గ్రహస్థితులు. చతుర్థ స్థానం అనేది మనసుకు, ఇంటికి, తల్లికి, ఆస్తులకు, అంతర్గత శాంతికి సంబంధించింది. ఇలాంటి సున్నితమైన స్థానంలో రాహు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండటం, అలాగే ఫిబ్రవరి 19 తర్వాత రవి కూడా అదే స్థానంలో ప్రవేశించడం వలన ఒక ప్రత్యేకమైన చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ యోగం ఈ రాశివారి జీవితాన్ని లోపల నుంచి బలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మొదట రాహు ప్రభావం గురించి మాట్లాడితే, రాహు ఎప్పుడూ అనూహ్యమైన మార్పులు తీసుకువస్తాడు. ఈ రాశివారి మనసులో చాలా కాలంగా దాగి ఉన్న అసంతృప్తి బయటికి రావడం మొదలవుతుంది. ఇలాగే జీవించాలా లేదా ఏదైనా మార్చాలా అనే ఆలోచన బలపడుతుంది. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఈ అసంతృప్తి మార్పుకు కారణమవుతుంది. ఇంటి మార్పు, నివాస స్థల మార్పు లేదా ఇంటికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. రాహుతో పాటు బుధుడు ఈ స్థానంలో ఉండటం వల్ల ఆలోచనలో స్పష్టత రావటం మొదలవుతుంది. ఇప్పటి వరకు మనసులో గందరగోళంగా ఉన్న విషయాలు ఇప్పుడు క్రమంగా సర్దుకుంటాయి. కుటుంబ విషయాల్లో స్పష్టంగా మాట్లాడే ధైర్యం మీకు వస్తుంది. మీ భావాలను దాచకుండా సరైన మాటల్లో చెప్పే శక్తి పెరుగుతుంది. దీనివలన మీ ఇంట్లో ఉన్న అపార్థాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి వాతావరణం కొంత మృదువుగా మారుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. గతంలో ఇంట్లో ఉన్న భావోద్వేగాలు, చిన్న చిన్న గొడవలు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఇంటిని అందంగా మార్చుకోవాలి అనే కోరిక, సౌకర్యాలపై ఖర్చు చేయాలనే ఆలోచన కూడా ఈ సమయంలో రావచ్చు. ఇది పూర్తిగా వృధా ఖర్చు కాకుండా మీ మనసుకు శాంతినిచ్చే పెట్టుబడిగా మారుతుంది. ఫిబ్రవరి 19 తర్వాత ఈ రాశి వారికి ఇంట్లో తమ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత మీ మీద పడే అవకాశం ఉంది. మొదట అవి భారంగా అనిపించిన చివరికి అదే మీకు గౌరవం తెస్తుంది. ఈ రాశివారి మనసులో ఒక కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది. బయట ప్రపంచంలో ఎంత మార్పులు వచ్చినా లోపల మాత్రం నేను సరైన దారిలోనే ఉన్నాను అనే నమ్మకం పెరుగుతుంది. గతంలో మీరు ఇంటి విషయాల్లో లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పు అయ్యాయేమో అనే సందేహం ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ సందేహాలు తొలగిపోతాయి. ఈ కాలంలో తల్లి ఆరోగ్యం, తల్లి సుఖం గురించి ఆలోచించాల్సి రావచ్చు. కొందరికి తల్లితో సంబంధం మరింత దగ్గర అవుతుంది. గతంలో ఏవైనా దూరాలు ఉంటే అవి తగ్గే అవకాశం ఉంది. తల్లి ఇచ్చే సలహా, ఆశీర్వాదం ఈ సమయంలో మీకు చాలా బలంగా పనిచేస్తుంది. అందుకే ఈ కాలంలో తల్లిని గౌరవించడం, ఆమె మాటను వినడం మీకు చాలా మంచిది. ఆస్తి, వాహనం, ఇల్లు వంటి విషయాల్లో కూడా ఈ గోచార ప్రభావం చూపుతుంది. కొందరు ఈ రాశివారు కొత్త వాహనం కొనాలనే ఆలోచన చేయవచ్చు, లేదా ఇల్లు కొనడం, ఫ్లాట్ చూడడం, లేదా ఉన్న ఇంట్లో మార్పులు చేయడం వంటి విషయాలు ముందుకు రావచ్చు. మొదట కొంత అయోమయం ఉన్నా చివరికి సరైన నిర్ణయమే తీసుకుంటారు.
ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు భద్రతను అందిస్తాయి. ఇంటి విషయాల్లో అనవసరమైన అనుమానాలు, ఊహాగానాలు పెరగకుండా చూసుకోవాలి. ప్రతి మాటను నెగిటివ్గా తీసుకోకుండా స్పష్టంగా మాట్లాడితే చాలా సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో మౌనం కంటే సంభాషణే మీకు మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఒక అంతర్గత శుద్ధిని కూడా ఇస్తుంది. పాత బాధలు, పాత జ్ఞాపకాలు, మనసులో పేరుకుపోయిన భారాన్ని క్రమంగా వదిలేయడానికి ఇది సహాయపడుతుంది. కొందరికి సమయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇంట్లో పూజ, ధ్యానం లేదా ప్రశాంతంగా ఉండే అలవాటు మొదలవుతుంది. ఇది మీ మనసుకు చాలా ఉపశమనం ఇస్తుంది. ఈ కాలంలో ఈ రాశివారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. బయటి ప్రపంచంలో విజయాన్ని సాధించాలంటే ముందుగా లోపల శాంతి అవసరం. అదే మీకు పాఠాన్ని నేర్పిస్తుంది. ఇంట్లో మనసులో స్థిరత్వం వస్తే బయట విషయాలు కూడా సర్దుకుంటాయి. ఈ స్థిరత్వమే రాబోయే పెద్ద విజయాలకు పునాది అవుతుంది. ఇలా చతుర్థ స్థానంలో ఏర్పడిన గ్రహయోగం మీ జీవితంలో భావోద్వేగ స్థాయిలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఇకపై మీరు మీ జీవితం మీద నియంత్రణ తిరిగి పొందినట్లు అనిపిస్తుంది. ఈ స్థితి ఎంతకాలం కొనసాగుతుంది? ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు మీ జీవితంలో చంద్రుడి గమనం చాలా కీలకంగా పనిచేస్తుంది. చంద్రుడు మనస్కారకుడు కావడం వలన ఈ 3 రోజులు మీ ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు చాలా స్పష్టంగా మారుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రాబోయే నెలల దిశను నిర్ణయిస్తాయి. అందుకే ఈ రోజుల్లో జరిగే ప్రతి అనుభూతి కూడా మీకు ఒక సందేశంలా అనిపిస్తుంది. ఫిబ్రవరి 19న చంద్రుడు పూర్తిగా ధనుసు రాశిలోనే ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం గురించి ఆలోచించే రోజు. డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా నిలుపుకోవాలి అనే విషయాలు మీ మనసులో తిరుగుతాయి. ఈరోజు మీరు చేసే ఆలోచనలు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. ఖర్చులపై నియంత్రణ మొదలవుతుంది. ఈరోజు కుటుంబ జీవితంలో హాయిగా గడిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడడం వలన మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు పనిలో ఒక గుర్తింపు లభించవచ్చు. మీ సీనియర్స్ మీ పనిని గమనించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు డీల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది, కానీ నిబంధనలను జాగ్రత్తగా చదవాలి. ప్రేమికులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీ భావాలను స్పష్టంగా చెప్పాలనిపిస్తుంది. అయితే మాటల్లో తొందరపాటు ఉంటే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. వివాహితులకు ఈరోజు భాగస్వామితో ఆర్థిక విషయాలపై చర్చ జరగవచ్చు. శాంతంగా మాట్లాడితే మంచి నిర్ణయానికి వస్తారు. ఈరోజు విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. ముఖ్యంగా భవిష్యత్తు లక్ష్యాల గురించి స్పష్టత రావచ్చు. సినీ కళాకారులకు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈరోజు ఒక మంచి ఆలోచన తట్టవచ్చు. అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో బలమైన అవకాశంగా మారుతుంది. ఆరోగ్యపై ఈ రోజు నుంచి మీ ఆలోచనల నుంచి కార్యాచరణ వైపు అడుగులు పడతాయి. ఇంతకాలం ఆలోచించాను, ఇప్పుడు చేయాలి అనే భావన బలపడుతుంది. ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఈరోజు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యత లేదా కొత్త టాస్క్ ఇవ్వబడే అవకాశం ఉంది. మొదట కష్టంగా అనిపించిన అది మీకు భవిష్యత్తులో ప్రమోషన్ లేదా గుర్తింపు కారణం కావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు ప్రయాణ సూచనలు ఉన్నాయి. చిన్న ప్రయాణాలు కూడా మంచి ఫలితం ఇస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక కాల్ లేదా సమాచారం ఆశాజనకంగా ఉంటుంది. కార్మికులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈరోజు ధైర్యం పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం వస్తుందనే నమ్మకం బలపడుతుంది. ఈరోజు మీరు చేసే ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది వృధా కాదని గుర్తుంచుకోండి. ప్రేమికులకి ఈరోజు ఒక చిన్న భేదాభిప్రాయం రావచ్చు, కానీ అది ఎక్కువసేపు నిలవదు. ఈ 4 రోజులు మొత్తం ప్రభావాన్ని చూస్తే ఈ రాశివారి జీవితంలో మొదట మీరు లోపల మారుతారు, తర్వాత బయట పరిస్థితులు మారటం మొదలవుతాయి. ఇది చాలా సహజమైన, స్థిరమైన మార్పు. ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, కానీ నెమ్మదిగా జీవితం సరైన దారిలోకి రావటం. ఈ రోజుల్లో ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకూడదు. నిద్ర, ఆహారం సరిగా ఉంటే ఈ ప్రభావాన్ని మీరు
చాలా సానుకూలంగా అనుభవిస్తారు. చిన్న చిన్న ఆనందాలను గుర్తించడం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. మొత్తానికి ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు ఈ రాశివారికి ఒక అంతర్గత శక్తి మేలుకునే కాలం. మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే ఈ రోజులు మీ భవిష్యత్ బలమైన పునాది అవుతాయి. ఈ మార్పును పూర్తిగా స్థిరపరచుకోవడానికి చివరిగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అదే నరదృష్టి నివారణ మరియు తుది సలహా. ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులు సాధారణమైనవి కావు. మీరు లోపల నుంచి బలపడుతున్నారు. మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ ధైర్యం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అది నరదృష్టి. ఈ రాశివారు సహజంగా ఆకర్షణ శక్తి కలవారు. మీలోని అంతర్గత శక్తి, మీ చూపు, మీ మాట తీరు కూడా ఇతరులను ఆకర్షిస్తుంది. అందుకే మీకు తెలియకుండానే నరదృష్టి ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నరదృష్టి అంటే ఎవరో చెడు ఉద్దేశంతో చూడటం మాత్రమే కాదు. కొన్నిసార్లు మన మంచిని చూసి లోపల అసూయపడే వారి చూపు కూడా నరదృష్టిగా మారుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో మీ జీవితంలో మంచి మార్పు మొదలవుతుండడంతో మీ ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మీలోనే ఉంచుకోవడం మీకు మేలు చేస్తాయి. ఈ రాశివారి సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మాటల విషయంలో మీరు మీ విజయాల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా మాట్లాడితే అది అనవసరమైన నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించవచ్చు. ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పే స్థితిలో ఉండరు. అందుకే మీ ప్లాన్లను పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచడం మంచిది. నరదృష్టి నివారణకు వృశ్చిక రాశి వారు పాటించగలిగే కొన్ని సాధారణ అలవాట్లు ఉన్నాయి. ఉదయం లేచిన వెంటనే భగవంతుడిని గుర్తు చేసుకోవడం, మీ ఇంట్లో లేదా మనసులో ఒక శాంతి స్థితిని ఏర్పరచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు చిన్న పూజ అయినా లేదా మీకు నచ్చిన దేవుడి నామస్మరణ అయినా చేస్తే మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. శరీరపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ అలసట, అకారణ తలనొప్పి, చిరాకు వంటి లక్షణాలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కొన్నిసార్లు నరదృష్టి ప్రభావానికి సంకేతాలు కావచ్చు. అప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవడం, నీళ్ళు ఎక్కువగా తాగటం, శాంతంగా ఉండటం చాలా అవసరం. మీ శరీరం చెప్పే సంకేతాలను పట్టించుకోవడం నేర్చుకోండి. ఈ రాశి వారికి నీటితో సంబంధం ఉన్న చర్యలు చాలా మంచిగా పనిచేస్తాయి. ఉదయం లేదా సాయంత్రం ముఖానికి చల్లని నీళ్లు చల్లుకోవడం, వీలైతే స్నానం సమయంలో కొంతసేపు శాంతంగా నిలబడి మనసును ఖాళీ చేసుకోవడం మీకు మానసికంగా చాలా ఉపశమనం ఇస్తుంది. ఇది మీ మీద నెగిటివ్ ఎనర్జీని తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీరు ధరించే రంగులపైన కొంత శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా ముదురు రంగుల కంటే లైట్ కలర్, తెలుపు, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ వంటి రంగులు మీ మనసుకు ప్రశాంతతనిస్తాయి. ఇవి నమ్మకంలాగా అనిపించకపోయినా ఈ రాశి వారికి రంగుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. ముఖ్యమైన రోజుల్లో ఈ రంగులను ఎంచుకుంటే మీకు మానసిక స్థిరత్వం పెరుగుతుంది. నరదృష్టి నివారణలో మరో ముఖ్యమైన విషయం, మీ ఆలోచనలు. మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తారో అది ఆ ఎనర్జీ మీ చుట్టూ ఏర్పడుతుంది. అప్పుడు నెగిటివ్గా ఆలోచించడం, భయపడడం, అనుమానించడం వలన మీకు మీరే నష్టం చేసుకుంటారు. అందుకే ఈ కాలంలో మీలో నేను బలంగా ఉన్నాను, నేను రక్షితుడిని అనే భావనను పదే పదే గుర్తు చేసుకోవాలి. ఈ రాశివారు తప్పకుండా పాటించాల్సిన తుది సలహా ఇదే. మీరు జీవితంలో ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ దశలో మీరు మీ ఆలోచనలను మార్చాలని ప్రయత్నించకండి. ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే చుట్టూ ఉన్న ప్రపంచం సహజంగానే మారుతుంది. మీకు ఏది సరైనదో మీ అంతరాత్మ మీకు చెబుతుంది. ఆ స్వరం వినడం నేర్చుకోండి. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే చిన్న సమస్యలు, చిన్న అడ్డంకులు చూసి భయపడకండి. అవి మిమ్మల్ని ఆపడానికి కాదు, మీ దారిని సరిచేయడానికి వస్తాయి. ప్రతి అడ్డంకి వెనుక ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని గ్రహిస్తే ఈ అడ్డంకి జీవితంలో మెట్లవుతాయి. తరచూ జరిగే విషయం. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు మీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ ఈ గోచారాల ప్రభావంలో మీలో ఉన్న నిజమైన శక్తి బయటికి రావడం మొదలైంది. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా బలమైన వారు. మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటే విధి కూడా మీకు దారి ఇస్తుంది. ఈ విధంగా ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు వచ్చిన సంకేతాలు మీకు ఒక సందేశం ఇస్తున్నాయి. అవేంటంటే, భయాన్ని వదిలి ధైర్యాన్ని ఎంచుకోండి. గతాన్ని వదిలి భవిష్యత్తును స్వీకరించండి. నరదృష్టికి భయపడకుండా దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. అప్పుడు మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు కూడా మీ మేలు కోసమే జరుగుతుందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఈ మాటలను
గుండెల్లో పెట్టుకొని ముందుకు నడిస్తే మీకంతా మంచే జరుగుతుంది. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే చిన్న సమస్యలు, చిన్న అడ్డంకులు చూసి భయపడకండి. అవి మిమ్మల్ని ఆపడానికి కాదు, మీ దారిని సరిచేయడానికి వస్తాయి. ప్రతి అడ్డంకి వెనుక ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని గ్రహిస్తే అదే అడ్డంకి మీకు మెట్లు అవుతాయి. ఇది ఈ రాశివారి జీవితంలో తరచూ జరిగే విషయం. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు మీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ ఈ గోచారాల ప్రభావంలో మీలో ఉన్న నిజమైన శక్తి బయటికి రావడం మొదలైంది. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా బలమైన వారు. మీరు నిజాయితీగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకపోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. పెద్ద లాభాలు వస్తాయని భావించి ఒకేసారి ఖర్చు చేయకండి. పొదుపు చేయటం మీకు రక్షణగా ఉంటుంది. భవిష్యత్తు కోసం సొమ్మును దాచుకోవడం అలవాటు చేసుకోండి. స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మడం మంచిది కాదు. మిమ్మల్ని చూసి ఆనందపడేవారే మీ నిజమైన స్నేహితులు. మిగతా వారితో కొంత దూరం పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం. మీరు ఎంత బిజీగా ఉన్నా వారితో మాట్లాడండి. వారి భావాలను గౌరవించండి. ఇంట్లో శాంతి ఉంటే బయట ప్రపంచంలో నిలబడగలుగుతారు. కుటుంబం మీకు ప్రధాన బలం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శరీరానికి విశ్రాంతి అవసరం. సరైన ఆహారం, సరైన నిద్ర చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం చేయండి, మంచిది. శక్తి నిలకడగా ఉంటే విజయం సులభం అవుతుంది. ప్రతి విషయాన్ని వినయంతో స్వీకరించండి. అహంకారం పెరిగితే అది మనకు అడ్డంకిగా మారుతుంది. వినయం ఉన్న చోటే నిజమైన గౌరవం ఉంటుంది. మీరు ఎంత ఎదిగినా సరళతను వదలకండి. అదే మీ అసలైన మహిమ. మొత్తానికి ఈ రాశివారికి ఈ కాలం శుభదాయకమైనదే. క్రమశిక్షణ, సహనం, ధైర్యం మీకు ఉన్న ప్రధాన బలాలు. నరదృష్టి నుంచి జాగ్రత్తగా ఉండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు స్థిరంగా ముందుకు సాగితే విజయం మీ వెంటే ఉంటుంది. ఆ సంతోషమాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై సంతోషమాత అని కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.